అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రధానమైనటువంటి టాపిక్ ఏంటంటే అరిచేతులు, చేతులు తిమ్మిర్లు. జనరల్గా ఈ అరిచేతుల్లో తిమ్మిర్లు రావడానికి కారణం చేతులకి రక్త ప్రసరణ సాఫీగా సాగకపోవడం అండి. మరి ఈ చేతులకు రక్త ప్రసరణ సాఫీగా ఎందుకు జరగదు అంటే ఈ చేతులకు వచ్చే నరాలు మెడ ద్వారా చేతులకి ప్రవహిస్తూ ఉంటాయండి. ఈ మెడ దగ్గర ఏదైనా డిస్క్ వల్ల ప్రాబ్లం వల్ల ఈ నరాలు కానీ నొక్కుకున్నట్టయితే చేతులకి రక్త ప్రసరణ సాఫీగా జరగక చేతుల్లో తిమ్మిర్లు వస్తాయండి. కాబట్టి ఆ నరువు ఎక్కడైతే నొక్కుకుందో అది రిలీజ్ అయిపోయింది అనుకోండి, వెంటనే తిమ్మిర్లు తగ్గిపోతాయి. ఇలా నొక్కుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకి ఈ మెడ కండరాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా లేకపోయినప్పుడు తల తాలూకా బరువు మనకి ఈ మెడలో ఉండేవట్టి వెర్టిబ్రాస్ మధ్యలో ఉండేటువంటి డిస్కుల మీద ఎక్కువ ప్రెషర్ పడి ఆ డిస్కు ఆ పక్కన ఉన్నటువంటి నర్వ్స్ని నొక్కడం వలన మన చేతులకి తిమ్మిర్లు అనేవి వస్తాయండి. మరి ఆ డిస్క్ ఆరోగ్యంగా బలంగా ఉండి పక్కన ఉన్నటువంటి నర్వ్స్ని నొక్కకుండా ప్రెషర్ ఇవ్వకుండా ఉండాలి అంటే ఈ మెడ కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా ఉంచాలండి. మరి ఈ మెడ తాలూకా కండరాలు బలం ఏ రకంగా చేకూరుతాయి అంటే మొదటిగా మనము మెడ కండర పుష్టి రావాలి అంటే ప్రోటీన్ ఫుడ్ తినాలండి. ప్రోటీన్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి మజిల్ని స్ట్రెంథన్ చేస్తుందండి, పెంచుతుంది. ఆ పెరిగినటువంటి మజిల్ని మనం స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ ఎప్పుడవుతుందంటే ఆ మజిల్స్ని రెగ్యులర్గా వాడడం వల్ల, దానికి పని చెప్పడం వల్ల, దాని మీద ప్రెషర్ పెట్టడం వల్ల మెడ కండరాలు బలంగా తయారవుతాయండి. మరి ఇది చాలా సెన్సిటివ్ పార్ట్. ఇష్టం వచ్చినట్టుగా దానికి మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఉపయోగం కన్నా నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మెడ కండరాలకి బలాన్ని చేకూర్చాలి. ఇలా మెడ కండరాలని బలాన్ని చేకూర్చేటువంటి ఎక్సర్సైజులు నేను ఇప్పుడు చెప్తాను. మీరు జాగ్రత్తగా అందరూ దీన్ని చెయ్యాలని కోరుకుంటున్నాను. వెరీ సింపుల్ అండి, అందరూ చేయవచ్చు. ఫస్ట్ది ఏంటంటే తల కదల్చకూడదు. ఎక్కడైతే తల ఉందో అక్కడే ఉంచి ఈ కుడి చేతిని కుడి పక్క పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని తల కదల్చకూడదు, చెయ్యి కదల్చకూడదు. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. తీసుకొని శ్వాసని బిగించి ఉంచాలి. బిగించుంచి ఈ చేత్తో తలని తొయ్యాలి, తలతో చేతిని తొయ్యాలి. కదల్చకుండా ఆ మధ్యన ఒక ప్రెషర్ అన్నది అప్లై చేయాలి. ఒక 10 సెకండ్స్ పాటు బ్రీతింగ్ని హోల్డ్ చేసి 1 2 3 4 5 మీరు 10 సెకండ్లు చేయాలి. మళ్ళీ రిలీజ్ చేయాలి. మళ్ళీ ఈ చేత్తో ఈ పక్కకు పెట్టుకోవాలి. తల కదల్చకూడదు, చెయ్యి కదల్చకూడదు. కానీ శ్వాస తీసుకొని శ్వాసని బిగించి చేత్తో తలని తొయ్యాలి, తలతో చేతిని తొయ్యాలి. అప్పుడు మీకు ఈ కండరాల మీద ప్రెషర్ పడుతుంది, గమనించండి. ఆ కండరాలన్నీ కూడా బలంగా తయారవుతాయి. 5 సెకండ్లు ఉంచుతాను నేను, మీరు 10 సెకండ్లు ఉంచండి. 1 2 3 4 5 అలా కుడిపక్కగా 10 సార్లు, ఎడం పక్కగా 10 సార్లు చేయాలి. ఇది మొదటి ఎక్సర్సైజ్. తర్వాతది ఈ 2 చేతుల్ని నుదురు దగ్గర పెట్టుకోవాలండి. ఇలా నుదుటి దగ్గర పెట్టుకొని తలని కదల్చకూడదు, చేతులు కదల్చకూడదు. కానీ చేతులతో తలను తొయ్యాలి వెనక్కి, తలతో చేతిని ముందుకు తొయ్యాలి. బిగించి ఒక 10 సెకండ్లు ఉంచాలి. 1 2 3 4 5 ఇలా చేసినప్పుడు మెడ వెనకాతల మజిలంతటి మీద ప్రెషర్ పడుతుందండి, అది స్ట్రెంథన్ అవుతుంది. మళ్ళీ 10 సెకండ్లు అయిపోయిన తర్వాత రిలీజ్ చేసి శ్వాస వదలాలి. అలా ముందు పక్క కూడా 10 సార్లు చేయాలి. అలాగే ఎడమ పక్క చేతులు 2 ఇలా లాక్ చేసుకుని తల వెనక భాగం ఉంచాలి. ఈ చేతులు స్ట్రైట్గా పెట్టుకోవాలి. చేతులతో తలని ముందుకు తొయ్యాలి, తలతో చేతులను వెనక్కి తొయ్యాలి. ఆ మధ్యలో ప్రెషర్ అనేది ఉండాలి తప్పించి తల తాలూకా పొజిషను, చేతుల తాలూకా పొజిషను అస్సలు మార్చకూడదు. శ్వాస బిగించి 10 సెకండ్స్ ఉంచండి. ఉంచితే చక్కగా
మెడ కండరాల మీద ఒత్తిడికి గురయ్యి అవి స్ట్రెంథన్ అవుతూ ఉంటాయండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి. 1 2 3 4 5 మీరు 10 సెకండ్స్ ఉంచాలి. అలా 10 సార్లు చేయాలండి. తర్వాత ఈ 2 చేతుల్ని ఇలా కలిపి ఉంచాలి ఛాతీకి మధ్యలో, శరీరానికి టచ్ అవ్వకుండా. ఈ మోచేతులు 2 కూడా స్ట్రైట్గా ఉండాలి. శ్వాస తీసుకోవాలి, దీర్ఘంగా బిగించాలి. ఒక చేత్తో ఒక చేతిని గట్టిగా నొక్కాలండి. చెయ్యి కదల్చకూడదు, కానీ మీ ప్రెషర్ మాత్రం అప్లై చేయాలి. తెచ్చి చక్కగా ఈ కండరాల మీద, ఈ భుజాలు మెడ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, గమనించి చెయ్యాలి ఇది. అలా ఒక 10 సెకండ్లు ఉంచాలి. ఉన్న తర్వాత మళ్ళీ శ్వాసను వదలాలి, రిలీజ్ చేయాలి. మళ్ళీ సెకండ్ టైం శ్వాస తీసుకొని బిగించాలి, నొక్కుంచాలి, రిలీజ్ చేయాలి. అలా 10 సార్లు చేయాలి. తర్వాత ఎక్సర్సైజు ఒక చేత్తో ఒక చేతిని ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని కూడా దీర్ఘంగా శ్వాస తీసుకొని బిగించి ఈ చేతిని ఇటుపక్కకు లాగాలి, ఈ చేతిని ఇటుపక్కకు లాగాలి. రెండింటిని లాగుతూ ఉండాలి. లాగితే చక్కగా గమనించండి, మెడ భుజాలు అంతా కూడా ఆ కండరాల మీద ఎంత ఒత్తిడికి లోనవుతున్నాయో. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ మెడ కండరాలకి చక్కనైనటువంటి ఎక్సర్సైజ్ అండి. మళ్ళీ శ్వాస తీసుకొని బిగించి మళ్ళీ లాగాలి. అలా 10 సార్లు చేయాలి. తర్వాతది లాస్ట్ ఎక్సర్సైజు చేతులు 2 వెనక్కి లాక్ చేసుకోవాలండి. వెనక్కి లాక్ చేసుకొని మెడని తిన్నగానే ఉంచి శ్వాస తీసుకొని వదులుతూ పూర్తిగా ఈ చేతిని ఇటుపక్కకి, ఈ చేతికి ఇటుపక్కకి లాగాలి. లాగితే ఈ వీపు మీద అప్పర్ బ్యాక్ ఏదైతే ఉందో దాని మీద లోడ్ పడుతుందండి. మెడ నొప్పి చాలామందికి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. క్యాప్యులా అంటారు, గూడె. ఆ గూడె మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి. గట్టిగా 10 సెకండ్స్ బిగించి ఉంచాలి, మళ్ళీ శ్వాస వదలాలి, రిలీజ్ చేయాలి. మళ్ళీ సెకండ్ టైం, మళ్ళీ థర్డ్ టైం. అలా 10 సార్లు చేయాలి. ఈ అన్ని ఎక్సర్సైజులు ఒక్కొక్కటి 10 సార్లు చొప్పున మీ వీలుని బట్టి 1 సెట్ 2 సెట్లు కానీ చేసుకున్నట్టయితే అతి తక్కువ టైంలోనే మీ మెడ కండరాలన్నీ కూడా చాలా బలంగా తయారవుతాయండి. ఎప్పుడైతే మజిల్ బలంగా ఉందో మెడకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోతాయండి, అస్సలు రావు. తర్వాత ఇవి చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి. రక్త ప్రసరణ బాగా జరిగి మెడ బలంగా ఉంచి ఏ రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మనకి అరిగిపోతూ ఉంటాయి. వయసు రీత్యా డీజెనరేట్ అయిపోతూ ఉంటుంది. మజిల్ అవ్వచ్చు, బోన్ అవ్వచ్చు, డిస్క్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రీజనరేట్ అవుతాయండి ఆ మజిల్స్ అన్నీ కూడా. అవి మళ్ళీ కొత్తగా ఆరోగ్యంగా బలంగా తయారయ్యి మనకి మెడ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఈ ఎక్సర్సైజులు ఎంతగానో ఉపయోగపడతాయి. వెరీ వెరీ సింపుల్. అన్ని వయసుల వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కుర్చీలో కూర్చొని కూడా ఆఫీస్లో కూడా ఇది చేసుకోవచ్చు వీలుని బట్టి. కాబట్టి ఇంత సింపుల్గా ఉన్నటువంటి ఎక్సర్సైజులు మనం వదిలేసి నెగ్లెక్ట్ చేసి ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఇబ్బందికి గురి కాకుండా ఈ సింపుల్ ఎక్సర్సైజ్లు అందరూ చేసుకొని దీని తాలూకా ప్రయోజనాన్ని మీరు అందరూ పొందాలని కోరుకుంటూ నమస్కారం.